అండి ఈ పొద్దు నేను మటన్ చారు చేస్తా ఉండా. దానికి ముందుగా కుక్కర్ పెట్టి నూనె వేసిండా. నూనె కాగనిచ్చి లవంగాలు యాలక్ బుడ్లు వేసిండా. మటన్ వేస్తూ ఉండా. మటన్ ఒకసారి కలుపుకొని టమాటాలు ఉప్పు వేసి ఇంకొకసారి కలుపుకోవాలా. మూత పెట్టి కొంచెంసేపు ఉడకపెట్టాలా. ఇప్పుడు మటన్కి మసాలాకి మిక్సీ జార్లోకి తెల్లగడ్డ, అల్లము, ఎర్రగడ్డలు, లవంగాలు, చెక్క, పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలా. మిక్సీ పట్టిన మసాలాని మటన్లోకి వేసుకోవాలా. మసాలానంతా బాగా కలుపుకోవాలా. కొత్తిమీర, పుదీనా కట్ చేసి వేస్తూ ఉండా. ప్లేట్ పెట్టి బాగా ఉడకపెట్టుకోవాలి. అది మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా. ఇంకో పేస్ట్కి టెంకాయ, కొత్తిమీర మిక్సీ పట్టుకోవాలా. ఈలోపు మటన్ కొంచెం ఉడికింది. అందులోకి కారం పొడి 2 స్పూన్లు, ధనియాల పొడి 1.5 స్పూన్ వేసిండా. అదంతా బాగా కలుపుకొని ప్లేట్ మూసి పెట్టిండా. ఇప్పుడు ఆచి మటన్ మసాలా 1 స్పూన్ వేస్తూ ఉండా. ఆ మసాలా అంతా బాగా నూనె పైకి తేలేదాకా కలబెట్టుకుంటూ ఉండాలి. అట్లా మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా కలబెట్టాలా. అప్పుడప్పుడు మధ్యలో కలబెట్టుకోవాలా, లేకుంటే కింద మాడిపోతుంది. ఇప్పుడు అప్పుడే మిక్సీ పట్టిండే టెంకాయ, కొత్తిమీర పేస్ట్ వేస్తూ ఉండా. మనకి ఎంత వాటర్ కావాలో చూసుకొని నీళ్ళు పోసుకోవాలా. నేను 1 గ్లాస్ నీళ్ళు వేసిండా. లాస్ట్లో కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెడతా ఉండా. నేను 3 విజిల్ పెట్టుకోండా. మటన్ చారు రెడీ అయిపోయింది. ఇది ముద్దలోకి, అన్నంలోకి, దోశ, ఇడ్లీ, చపాతీ, పూరి అన్నిటిలోకి బాగుంటుంది. నేనైతే ఇట్లా చేస్తాను. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.